హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సామాన్యులు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు. బహుశా ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు వెంట కలిసి 4 అడుగులు కూడా వేసి ఉండరు. అలాంటి మహిళలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. వీళ్ళ పరిపాలన పరిస్థితి బాగుంటే రేపు ఫ్యూచర్లో మంత్రి కూడా అవ్వగలరు. ఇదంతా సాధ్యమైంది బీజేపీ పార్టీ వినూత్న ఆలోచన. మనం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అనగానే బలం, బలగం, డబ్బు, హోదా, పరపతి, పరిచయాలు ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా సీటు ఇస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఒకవేళ ఇది కాదని ఎవరైనా కొట్టేసినా ఇదే వాస్తవం. ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, ఎంపీ అయితే 100 కోట్లు ఇలా ఖర్చు పెట్టగలడా లేదా? అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లకు చాలా డిమాండ్ ఉంది. మరి పశ్చిమ బెంగాల్లో సాధారణ గృహిణీలు, హౌస్ వైఫ్లు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఎలా గెలుచుంటారు? పాపం వాళ్ళకి కనీసం ప్రచారం చేయటం రాదు, మైకు పట్టుకొని గంటల గంటలు ప్రసంగం ఇవ్వటం రాదు, ప్రజలను ప్రభావితం చేయడం చేత కాదు, ఓట్లు అడిగే విషయంలో కూడా తడబడతారు, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. అలాంటి వ్యక్తులకి బీజేపీ పార్టీ సీట్ ఇచ్చింది కదా అని వాళ్ళేమీ లైట్ తీసుకోవాలి. కష్టపడ్డారు, తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళారు, గెలిచారు. రేఖా పాత్ర, సందేశ్ కలి ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో సందేశ్ కలి ప్రాంతం ఒకటి. ఆ ప్రాంతంలో షేక్ షాజహాన్ తిరుగులేని నాయకుడు. టీఎంసీ పార్టీ తరపు ఒకప్పుడు సిపిఎం పార్టీలో ఉండేవాడు. అతని మామ సిపిఎం పార్టీలో నాయకుడు. ఇతను వాళ్ళ మామకు సపోర్ట్గా ఉండేవాడు. కూరగాయల వ్యాపారం, ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ రౌడీయిజం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి సిపిఎం పార్టీలో ఉండి 2013లో టీఎంసీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక అక్కడి నుంచి అరాచకాలు మొదలు. భూ కబ్జాలు, దందాలు, హత్యలు, మానభంగాలు, అరాచకాలు ఇక అతను చెయ్యనిదంటూ లేదు. అలా చేస్తూ సందేశ్ కలి ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ల మీద కన్నేయటం మొదలుపెట్టారు. అతని అనుచరులు సందేశ్ కలి ప్రాంతంలో ఎవరైనా అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని మీటింగ్ ఉందని చెప్పి పిలిచి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని అనుభవించి ఆ తర్వాత ఆ అమ్మాయిని పంపించేవారు. మరి ఎంత జరుగుతున్నా ఎవ్వడు ప్రతిఘటించలేదు అంటే ప్రతిఘటించారు. ప్రతిఘటించిన మగాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఆడవాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కేంద్రం దృష్టికి ఈ విషయం వెళ్ళడం, రాష్ట్రపతి కూడా స్పందించడంతో షేక్ షాజహాన్ని విచారణ జరపడానికి అతని దగ్గరికి ఈడీ అధికారులు వెళితే అతని అనుచరులు ఈడీ అధికారులను బంధించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఘటన, చాలా ఇబ్బందికరమైనటువంటి వార్త ఇది. ఈడీ అధికారులను బంధించి ఈ షేక్ షాజహాన్ పారిపోయాడు. ఎక్కడో బంధువుల ఇంట్లో తలదాచుకుంటే తర్వాత పోలీసులు వచ్చి ఈడీ అధికారులను విడిపించి షేక్ షాజహాన్ని పట్టుకొని లోపలేశారు. లోపలేసిన సందర్భంలో కూడా పోలీసులు అతన్ని తీసుకెళ్తున్నారా లేదా అతను పోలీసులను తీసుకెళ్తున్నాడా? అతని వాకింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఆ సందేశ్ కలి ఘటనకి వ్యతిరేకంగా పోరాడి ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని మహిళలను అందరినీ ఎగేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినటువంటి రేఖా పాత్ర. 2021లో ఆమె పోటీ చేశారు కానీ గెలవలేదు. 24లో మళ్ళీ బీజేపీ సీట్ ఇచ్చింది. హింగల్గంజ్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆనంద్ సర్కార్. ఈ ఆనంద్ సర్కార్ పై రేఖా పాత్ర విజయం సాధించింది. సుమారు 23,000 ఓట్ల తేడాతో అనుకుంటా. మెజారిటీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒకవేళ తప్పు అయితే క్షమించండి. ఆమె అలా గెలుపొందడం జరిగింది. సామాన్యులు, గృహిణులు ఇలా బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే టికెట్ను వినియోగించుకున్నారు. రేపొద్దున అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఈ మహిళలు వారిని వారు రక్షించుకుంటారు. మహిళలందరినీ రక్షించడానికి వీళ్ళంతా కూడా బలంగా నిలబడతారు. ఆమెలో ఉద్యమ రక్తం ఉంది. సందేశ్ కలి ఘటన, షాజహాన్ లాంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, ప్రభుత్వం దృష్టికి ఈ అరాచకాలను తీసుకెళ్లిన వ్యక్తి. మమతా బెనర్జీ ఏమాత్రం పట్టించుకోలేదు సందేశ్ కలి ఘటన విషయంలో. అతని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఏంటండి ఇది? పోలీసులే షాజహాన్కి సెక్యూరిటీ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అరాచకాలు. విక్రమార్కుడు సినిమాలో రండిరా రండిరా ఏ క్యా రండిరా, వాళ్ళు రారురా, వాళ్ళ ఒంట్లో పరిగెడుతోంది రక్తం కాదురా అని ఆ విలన్ చెప్పినట్టు బావూజీ ఈ షాజహాన్ షేక్ కూడా అలానే చక్రం తిప్పాడు అక్కడ ఆ ప్రాంతంలో. సేమ్ విక్రమార్కుడు సినిమాలో ఆ సందేశ్ కలి ఘటనలను చూసే ఆ స్టోరీ పెట్టారని కూడా చాలామంది సినీ ప్రేమికులు అంటూ ఉంటారు. మరి అలాంటి అరాచకాలు జరుగుతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆ కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఈరోజు ప్రజలు కళ్ళు తెరిచి ఆమెను శాశ్వతంగా ఇంటికి పంపించారు. నేను మొదటి నుంచి చెబుతున్న అంశమే,
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రవర్తన మార్చుకోకపోతే ఖచ్చితంగా తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతారు. ఈసారి బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఎప్పుడైనా ప్రజలు వ్యతిరేకిస్తే, ప్రజల్ని గనక ఇబ్బంది పెడితే వారి తీర్పు ఇలానే ఉంటుంది. చెప్పు తీసుకొని అటు ఇటు 2 చెంపలు వాయించారు ఓట్ల రూపంలో. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని నిజంగా నిర్భయంగా ప్రజలు ఈసారి ఉపయోగించుకో. ఇప్పుడు మమతా బెనర్జీకి ఈ గతి పట్టింది. బీజేపీ పార్టీ సక్రమంగా పనిచేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ బీజేపీ పార్టీ అండ చూసుకొని ఇప్పుడు గెలిచిన నేతలు కూడా అదే చేస్తే రేపు వీళ్ళకి అదే గతి పడుతుంది. ఎవరైనా సరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ప్రజలు అవునన్నోడే మంత్రి, కాదన్నాడు కంత్రి అని నేను ప్రతి వీడియోలో చెప్పే అంశమే. ప్రజలు ఒప్పుకుంటే ఎవ్వడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒప్పుకోకపోతే ఎవ్వడు ఒప్పుకున్నా పని అవ్వదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం సందేశ్ కలి ఘటనలో ఉద్యమం చేసినటువంటి రేఖా పాత్ర గురించి మాట్లాడుకున్నాం కదా. ఈసారి వీడియోలో బీజేపీ పార్టీ సామాన్య మహిళలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది కదా, వాళ్లలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటనలో చనిపోయినటువంటి యువ వైద్యురాలు వాళ్ళ అమ్మగారికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆమె కూడా గెలిచింది. ఆ విషయం గురించి డిస్కషన్ చేద్దాం. మరి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరందరూ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? బీజేపీ పార్టీ వినూత్నంగా ఆలోచిస్తుందా? కొత్త రీతిలో కొత్త ఒరవడి తీసుకొచ్చి సామాన్యులకు టికెట్లు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తులకే టికెట్లు ఇస్తారు, వాళ్లే గెలుస్తారు అని అనుకున్నటువంటి ఈ ఆచారాన్ని పూర్తిగా మార్చేసిందా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అలానే కుదిరితే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేయండి. బెంగాల్లో ఇలాంటి ఒక సామాన్య వ్యక్తులకి సీట్లు ఇచ్చారనే విషయం అందరికీ అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.